అన్నమాట మన శేషాచలం. ఎంత కొత్తగా ఈ నల్ల చింటే అటు అనుకున్నాడు. లేడా ఎవరా? నీకు మట్టి ఎంత బాగుందా? అమ్మా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, కానీ ఒక్కటి కూడా బాగా. ఇట్స్ ఓకే. మనం తిరుపతి నుంచి ప్రొద్దుటూరు వెళ్ళే రోడ్డు ఎక్కుతున్నాం. ప్రొద్దుటూరే కాదు, ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నారు? మనం ఇప్పుడు వచ్చేసి కడప హైవే ఎక్కేస్తున్నాం అన్నమాట. ఇదంతా సింగిల్ రోడ్ ఉంటుంది మోస్ట్లీ. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని అంటే లైక్ కన్ఫ్యూజన్స్. ఒకటి వచ్చేసి ఎర్రగుంట్ల, రేణిగుంట్ల, ఇంకోటి రాజంపేట, రాయచోటి. ఇన్ని పెద్ద కన్ఫ్యూజన్ అనమాట నాకు. చెప్పా కదా, రోడ్లు చాలా బాగుంటుంది. వీడన్నాడు, మళ్ళీ చూడరామన్నాడు. ఓటెక్ చేస్తే సక్కగా అయిపోయాడు. అన్నా నేనన్నా వద్దానా? ఇట్లాంటి ప్లేస్ నైట్ ఒంటరిగా వస్తే ఏమన్నానా ఇంకా. అడవులు కాబట్టి చెక్ పోస్టులు ఉంటాయి. చలో రోడ్లు మొత్తం మోస్ట్లీ లారీలతో ఉంటాయి, లారీలకు పోతుంటాయి రోడ్లు. కానీ ప్రజెంట్ ఈరోజు అయితే కొంచెం తక్కువనే ఉంటాయి. అండ్ నేనేం చూసుకుంటే రోడ్డు కొన్ని కొన్ని రెస్టారెంట్స్ వచ్చినాయి, కానీ ఆ రోడ్ పనిలో ఉన్నాయా లేదా డౌట్తో ఆపలేదు నేను. రైల్వే కోటర్ వచ్చామా? ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ. చెప్పగా మోస్ట్లీ లారీ వాళ్ళతోనే ట్రాఫిక్ వస్తుంది.
వీడియోడు మాత్రం లారీలలో ఇందాక లేవన్నా కానీ మొత్తం పోనే ఒక మన్ను రాజంపేట వచ్చేసాం. 107 ఉంది. సో చూద్దాం రాజంపేటలో ఉన్న ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటే మంచిది, చూసి తిందాం ఏదో ఒకటి. బిర్యానీ అని చెప్పి ఇక్కడ మన రాజంపేట దాటాక ఉంటే అక్కడ కుండ బిర్యానీ ఫేమస్ అని చెప్పి ఉంది కదా, కుండ అని చెప్పి ఉంది కదా అని చెప్పి కుండ బిర్యానీ ట్రై చేసిన అనమాట. బాగానే ఉంది. ఆటో ఆటోగా ఇచ్చినారు. ఇంకా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. సూపర్ నైట్ మోడ్ కూడా ట్రై చేద్దాం. మ్యాచ్ ఉంది కదా, డార్క్ అవుతుంది కదా. సో నాకు తెలిసినంత వరకు కడపకు వెళ్ళాక డార్క్ అవుతుంది. అందరూ కూడా దాటాము. వ్యూ చూడండి, ఒక పక్కన వాటర్, ఇంకో పక్కన మౌంటైన్స్, ఇంకో పక్కన చెట్లు, సీనరీ బాగుంది. ఇప్పుడు ఫుల్ విన్నా కదా, కొద్దిగా రిలాక్స్డ్గా ఎక్కడ వస్తుంది ఆయన ఈ రోడ్లలో అయితే ఎడొస్తుంది. మన నిద్ర పోదామన్నా గుంతలు బాబులు అంటాయి. ఇంకా కడప డిస్టిక్ అన్నమాట. సో చిత్తూరు డిస్టిక్ ఇప్పుడే అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్కడన్నా పెట్రోల్ కనపడితే కొట్టిద్దాం. చూసుకుంటే అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు. అండ్ మీరు చూడొచ్చు, నేచర్ చూడొచ్చు. సో గుడ్ బ్రీజ్, ఆ వాసన, స్మెల్. నేచర్ చూసారా, చుట్టూతో కొండలు ఉంటాయి. 180 degreesలో ఎక్కడ చూసినా కొండలే కనిపిస్తున్నాయి. చూసారా సన్సెట్. సో ఒంటిమిట్ట చేరుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇదే మన కోదండరామస్వామి టెంపుల్. కళ్యాణం, రాముడి కళ్యాణం అందుకు చాలా గ్రాండ్గా చేస్తారు అన్నమాట. సో ఇక్కడ ఎక్కడన్నా చూసి పెట్రోల్ కొట్టిస్తాం. నేను చాలా మండపాలన్నీ ఉన్నాయి కదా, ఇక్కడే చాలా గ్రాండ్గా చేస్తారు అన్నమాట. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా. 11.44 లీటర్స్ పట్టింది. అండ్ ఇక్కడ మన ఏబీకి వచ్చాం కాబట్టి ఇప్పుడు 108.48 లైట్ ఉంది. కానీ ఇది స్విచ్ ఏదో పోయినట్టుంది. సో వైట్ లైట్ పడ్డాం. ఇప్పుడు పడుతుంది కానీ వైట్ ప్లస్ ఫాగ్ లైట్ రెండు కలిపి పడుతుంది ఒకేసారి. స్విచ్ ప్రాబ్లం ఉంది. నైట్ మోడ్ ఆన్ చేసి ట్రై చేసాం, అది కూడా టెస్ట్ చేసాం ఒకసారి. ఫుల్ ట్యాంక్ వచ్చేసి 350 కిలోమీటర్స్ వచ్చింది. మనము
క్రూజ్ వచ్చేసి ఒకసారి 90, ఇంకోసారి 120 అట్లా కూడా కొట్టాం. సన్సెట్ వైబ్స్ ఐ డోంట్ నో కెమెరాలో కనపడుతుందో లేదో తెలీదు, కానీ అవుట్ సైడ్ చాలా బాగా కనపడుతుంది. సో నాకు నేను ఓవర్టేక్ చేసేది ఓన్లీ నాకు క్లియర్ విజన్ ఉంటేనే ఓవర్టేక్ చేస్తాను అనమాట. సో నాకు తెలిసినంత వరకు మనం ట్రై చేస్తే బెటర్ సూపర్ నైట్ మోడ్, ఎందుకంటే కొద్దిగా డార్క్ ఉంది. ఆల్సో సూపర్ నైట్ విజన్ ట్రై చేద్దాము. రికార్డ్ అవుతుంది. నవ్వు సూపర్ నైట్ మోడ్ ఆన్ చేసా. ఇది చూద్దాం దీని క్లారిటీ ఎలాగుంటుందో. ఈ సూపర్ నైట్ విజన్ అనేది యాక్షన్ ప్రో 4లో లేదన్నమాట, ఓన్లీ యాక్షన్ 5 ప్రోలో మాత్రమే ఇంక్లూడ్ చేశారు. కడప ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది. ఈ బస్ వాళ్ళని ఓవర్టేక్ చేసిన ప్రశాంతంగా పోవచ్చు, లేకపోతే వాళ్ళ టైర్ల కింద నుంచి వచ్చే దుమ్మంతా మనకి పడుతుంది. గ్యాప్ వేయడంలో ఎందుకంటే ఇది ఫుల్ డార్క్ ఉంది. సో ఇది ఎంత మాత్రం బ్రైట్ చేసి చూపిస్తే హైలైట్. ఇది ఫుల్ డార్క్ ఉంది ప్రజెంట్, కానీ ఆకాశం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వచ్చేంత వరకు మాత్రమే కనపడుతుందా, లేకపోతే అపార్ట్ ఫ్రమ్ దట్ కూడా కనపడుతుందా, మళ్ళా వీడియో తర్వాత చెక్ చేస్తాం. అక్కడ గుడి చూసారా, మొత్తం లైట్లతో చాలా బాగుంది. కనపడుతుందా కనపడుతుందా చాలా బాగుంది. కడపకు రీచ్ అయ్యాం. సో నెక్స్ట్ హైవే ఎక్కుతే ప్రశాంతంగా పోవచ్చు. ఈ 1 వేలో అసలు ఇండికేటర్ లేకుండా రోడ్ క్రాస్ చేస్తున్నారు. పెళ్లి ఫంక్షన్ NH40 టోల్ గేట్ రోడ్ ఎక్కేసాం. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇక్కడ కొద్దిగా ఫస్ట్ బాగుండదు, తర్వాత స్మూత్ ఉంటుంది. చెన్నూరు వచ్చేసాం. ఇక్కడ చెన్నూరులో కొన్ని ఫేమస్ అన్నమాట. ఒకటి దమ్ బిర్యానీ, చెన్నూరు దమ్ బిర్యానీ, ఇంకొకటి వచ్చేసి దోశలు బాగా ఫేమస్ కదా చెన్నూరులో. టోల్ గేట్ దగ్గరకు వచ్చాం. సో దిస్ ఈస్ ద 5th టోల్ గేట్ అండ్ ఐ థింక్ లాస్ట్ టోల్ గేట్ ఇదే అనుకుంటా. తర్వాత ఇంకా ఏమీ లేదు అనుకుంటున్నా. యా, ఐ థింక్ ఇదే లాస్ట్ టోల్ గేట్. సో ఇక్కడ మనం రైట్ తీసుకుంటే మైదుకూరు అనమాట. ఇట్లా లోపలికి పోవాలి. మైదుకూరు పోవాలంటే ఇక్కడ రైట్ తీసుకుంటే ఇట్లా లోపలికి పోవాలి. ఇవన్నీ సో మీరు ఎక్విప్మెంట్ తీసుకొని పోతున్నారు. లెఫ్ట్ తీసుకొని పొద్దుటూరుకి వెళ్ళొచ్చు. ఐ థింక్ సమ్ ఏదో ఎయిర్ క్రాఫ్ట్ అనుకుంటా. ఎక్విప్మెంట్స్ ఇందాక అక్కడ కూడా చూసాం కదా, అన్ని ఎయిర్ క్రాఫ్ట్ అనుకుంటా. ఎయిర్ క్రాఫ్ట్
కాపాడు వచ్చేసాం. ఇంకొక 13 కిలోమీటర్స్ పొద్దుటూరుకి. ఇంకా కూడా ఉందా, గ్రేట్. ఉంటాడు ముందర కనిపిస్తుందా డీమార్ట్ అనమాట. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.